టీడీపీ అధినేత చంద్రబాబు గాజువాక ప్రజాగలం సభలో ప్రసంగిస్తుండగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రజాగలం వాహనం వెనుక వైపు నుంచి చంద్రబాబు పైకి రాయి విసిరి పారిపోయాడు. ఇక రాయి విసిరిన ఆగంతుకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించాలని అన్నారు. ఇక సీఎం జగన్ పై చీకట్లో గులకరాయి పడిందని, తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడిందని అన్నారు. గంజాయి ఇక బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా అని హెచ్చరించారు. మరోవైపు తెనాలిలో పవన్ కళ్యాణ్ పై కూడా చేతకాని పెరికి పందులు రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలప్పుడు నాపై కూడా రాళ్లు వేశారు అని చంద్రబాబు వెల్లడించారు. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లు వేశారు వల్ల చూశారా? వస్తా దానికి కూడా వస్తారే, మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రజలు, తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నారు.